హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ద డైలీ ఎకానమీ క్యాప్సూల్. ఈరోజు మనం గత కొన్ని రోజులుగా న్యూస్లో వినిపిస్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. అదే ప్రధాన్ మంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. ఇది ట్రైబల్ కమ్యూనిటీని అలాగే ట్రైబల్ ఏరియాస్ని డెవలప్మెంట్ చేయడం కోసం ఉద్దేశించినటువంటి పథకం అన్నమాట. దీనికి రీసెంట్‌గా 2024-25 బడ్జెట్‌లో 79,000 క్రోర్స్ రూపీస్‌ని కేంద్రం శాంక్షన్ చేయడం జరిగింది. సో, రానున్న 5 ఏళ్లలో కొన్ని గోల్స్‌ని పెట్టుకొని, వాటిని అచీవ్ చేసే దిశగా ఈ పథకాన్ని తీసుకెళ్లాలనేసి కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. అయితే ఇది కేంద్రం మరియు రాష్ట్రాల భాగస్వామ్యం రెండింటితోని నడిచేటువంటి పథకం అన్నమాట. సో, దీని కింద రానున్న 5 ఏళ్లలో అంచనాల ప్రకారం 63,000 గ్రామాలు, అలాగే 5,00,00,000 మంది ఎస్టీ పాపులేషన్ నేరుగా ప్రయోజనం పొందనున్నారని చెప్పి బడ్జెట్ స్పీచ్‌లో భాగంగా చెప్పడం జరిగింది. సో, 2011 జనాభా లెక్కలను గనక తీసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా 705 ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయని, అలాగే 10.45 కోట్ల ట్రైబల్ పాపులేషన్ ఉన్నది దేశం మొత్తం మీద. అంటే రాష్ట్రాలు, అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కలుపుకొని ఉన్నది అని చెప్పేసి బడ్జెట్ స్పీచ్‌లో భాగంగా మంత్రి వెల్లడించడం జరిగింది. సో, ఈ నేపథ్యంలో ఈ రానున్న 5 ఏళ్లలో ఈ 10.45 కోట్లలో కనీసం 5,00,00,000 మందికి నేరుగా ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూర్చాలి అని చెప్పి టార్గెట్‌గా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆల్రెడీ చాలా పథకాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కూడా ఆచరణలో ఉన్నాయి. కానీ ఇవి ఎస్టీ ఏరియాస్, ఎస్టీ పాపులేషన్ విషయానికొచ్చేటప్పటికి పూర్తి స్థాయిలో అయితే అక్కడ ఇంప్లిమెంటేషన్ జరగట్లేదనమాట. దానికి అనేక టెక్నికల్ కారణాలు ఉండుండొచ్చు. లేదంటే అక్కడికి వెళ్ళడానికి సదుపాయాలు లేకపోవడం, వెసులుబాటు లేకపోవడం ఇలాంటి ఎన్నో కారణాలున్నాయి. అయితే ఈ పథకాల వారీగా పీఎం గతిశక్తి పోర్టల్‌లో ఒక్కొక్క స్కీమ్ వారీగా ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎందుకని ఇవి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కావట్లేదు అనేటువంటి పరిశీలించుకుంటూ ఒక్కొక్క పథకం వారీగా మొత్తం 17 మినిస్ట్రీస్ కిందున్నటువంటి వివిధ పథకాలని ఎస్టీ ఏరియాస్‌కి, ఎస్టీ పాపులేషన్‌కి అందుబాటులోకి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో స్టార్ట్ చేశారనమాట. సో, దాంట్లో ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ కోర్ పథకాలను కనుక చూసుకున్నట్లయితే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. ఇది రానున్న 5 ఏళ్లలో ఇంచుమించుగా ట్రైబల్ ఏరియాస్‌లో 20,00,000 నూతన పక్కా ఇళ్లని నిర్మించాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు. అదేవిధంగా ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన. దీని కింద రిమోట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా సమీపంలో ఉన్నటువంటి గ్రామాలకి లేదా మండల కేంద్రాలకి రోడ్ కనెక్టివిటీని 25 కిలోమీటర్ల మేర పెంచే విధంగా టార్గెట్ పెట్టుకున్నారు. అంటే రానున్న 5 ఏళ్లలో 25,000 కిలోమీటర్ల నూతన రోడ్లని ట్రైబల్ ఏరియాస్ నుంచి మామూలు గ్రామాలకి కనెక్టివిటీ చేకూర్చాలని చెప్పేసి టార్గెట్‌గా పెట్టుకున్నారు. అదేవిధంగా ఎల్‌పీజీ కనెక్షన్‌లు 25,00,000 నూతన ఎల్‌పీజీ కనెక్షన్‌లను కూడా ఎస్టీ ఏరియాస్‌లో ఇవ్వాలని చెప్పి టార్గెట్‌గా పెట్టుకున్నారు. దీంతో పాటు విద్య, మంచినీటి సదుపాయం ప్రతి ఇంటికి కూడా ట్యాప్ వాటర్‌ని ప్రతి ఇంటికి కూడా. అదే ఒకవేళ 20 లేదా అంతకంటే తక్కువ గృహాలున్నటువంటి హామ్లెట్ విలేజెస్ అంటే శివారు గ్రామాలు ఉన్నట్లయితే కనుక అలాంటి హామ్లెట్ విలేజెస్‌ని రానున్న 5 ఏళ్లలో 5,000 హామ్లెట్ విలేజెస్‌కి అట్‌లీస్ట్ ఈ ట్యాప్ వాటర్ కనెక్షన్స్ అనేటువంటివి ఇవ్వాలని చెప్పి టార్గెట్‌గా పెట్టుకున్నారు. దీంతో పాటు ఇప్పుడు ఈ యూట్యూబు, ఈ రీల్స్ చేయడం ఇవన్నీ ఎక్కువైన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రైబల్ ఏరియాస్‌లో ట్రైబల్ లైఫ్ స్టైల్‌ని ఒక రోజన్నా అనుభవించాలి. అక్కడ టూరిజం పర్పస్ మీద గాని, అంటే ట్రైబల్ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, ట్రైబల్ హట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో స్టే చేయడానికి ఇష్టపడుతున్నారనమాట. సో, అది వాళ్ళకి నేచర్‌తో ఉన్నటువంటి అనుబంధం మీద కావచ్చు, లేదంటే బ్లాగ్స్ రకరకాల కారణాల వల్ల వెళ్తున్నారు. సో, ఈ నేపథ్యంలో ట్రైబల్ టూరిజంని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ట్రైబల్ హోమ్ స్టే అనేటువంటి ప్రోగ్రామ్‌ని గూడా తీసుకురావడం జరిగింది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం హ్యాండిల్ చేస్తుందనమాట. దీని కింద దేశవ్యాప్తంగా ఒక 10,000 నూతన ట్రైబల్ హోమ్స్‌ని టూరిజంకి అనువుగా ఉండేటువంటి ప్లేసెస్‌లో కొత్త హోమ్స్‌ని తీసుకురావాలని చూస్తున్నారు. ఇవి కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేయాలనుకోండి, ఒక్కొక్క యూనిట్‌కి అంటే ఒక్కొక్క హట్‌కి 5,00,000 చొప్పున ఇస్తారు. అదే ఇంతకుముందు ఆల్రెడీ ఉండి, శిథిలావస్థలో ఉండి రెన్యువేషన్ అవసరం అనుకున్న వాటికి రెనోవేషన్ కోసం 3,00,000 రూపీస్ చొప్పున ఒక యూనిట్‌కి
ఇవ్వడం జరుగుతుందనమాట. ఈ విధంగా ఈ ఏరియాస్‌లో మరొక మేజర్ ఇష్యూ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్. సో, ఇక్కడేంటంటే సెల్ ఫోన్ ఫెసిలిటీస్ గానీ, అంటే సెల్ ఫోన్లున్నా గానీ వాళ్ళకి నెట్వర్క్ ఉండదనమాట. అలాగే ఇంటర్నెట్ సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. అండ్ వాళ్ళకి అవేర్‌నెస్ కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది. సో, ఇలాంటి చోట మినిస్ట్రీ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళ ద్వారా భారత్ నెట్ అనేటువంటి ప్రోగ్రామ్ కింద నూతనంగా ఎక్కడైతే టవర్ల నిర్మాణానికి అవకాశం ఉందో అక్కడంతా టవర్ల నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం. అదే విధంగా ఇంటర్నెట్ ఫెసిలిటీస్‌ని వాళ్ళకి కల్పించడం. ఇది కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి రానున్న 5 ఏళ్లలో. ఏ ఒక్కరికి కూడా కమ్యూనికేషన్‌తో ఇబ్బందనేది ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఇది కూడా దీని కిందకి జనజాతీయ అభియాన్ కిందకి తీసుకురావడం జరిగిందనమాట. ఊహించుకోండి మనం ఎప్పుడన్నా ఏదైనా టూరిస్ట్ ప్లేస్‌కెళ్తేనో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతికి గాని, శ్రీశైలం గాని ఇలాంటి హిల్లీ ఏరియాస్‌కి వెళ్తేనే మనం ఒకరోజు, 2 రోజులు నెట్ సరిగ్గా రాకపోతేనో, ఫోన్‌లు సరిగ్గా మాట్లాడలేకపోతేనో చాలా ఇబ్బంది పడతాం. అలాంటిది వాళ్ళక్కడే నివాసం ఉంటూ ఉంటారు. సో, ప్రతిరోజు వాళ్ళకి మిగతా ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళతో కమ్యూనికేషన్ అవ్వడానికి చాలా తక్కువ నెట్వర్క్ ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. సో, ఈరోజు రేపు ఏదైనా విపత్తులొచ్చినా, ఏదైనా ఆపదలొచ్చినా వాళ్ళు మిగతా ప్రపంచంతో మాట్లాడాలన్నా గానీ, ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా కీ రోల్ ప్లే చేస్తది. సో, ఈ విధంగా ఒకటని కాదు ప్రతి డిపార్ట్‌మెంట్‌లోని అందుబాటులో ఉన్నటువంటి ప్రతి పథకాన్ని కూడా ట్రైబల్ ఏరియాస్‌కి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఉద్దేశించినటువంటి పథకమే ఈ జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్. అంటే ఇల్లు గాని, త్రాగునీరు గాని, ఎల్‌పీజీ కనెక్షన్‌లు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, కమ్యూనికేషన్స్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇంకా ప్రతి ఒక్క రంగంలోని కూడా ఏ రంగంలో కూడా వీళ్ళు వెనకబడి ఉండడానికి వీల్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఒక బృహత్తర కార్యంగా దీన్ని చెప్పొచ్చనమాట. సో, ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంపార్టెంట్ కోర్సెస్ కోసం ముఖ్యంగా మన ఎకానమీ సీరీస్ కోసం మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన నంబర్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థాంక్ యూ.